ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క అనుదిన ప్రార్థనలు, దేవుని కృప ఈ పరిచర్య విధంగా కొనసాగడానికి ప్రభు దినదినము ఆయన నూతన కృపను, శక్తిని, ఆరోగ్యమును అనుగ్రహిస్తూ ఆయన నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలోండి ఈ రోజున మనం ఓ మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథం 106వ కీర్తనలో మనం గమనించినప్పుడు క్షీణత కలుగు చేసినటువంటి ప్రార్థన, మన హెడ్లైన్ క్షీణత కలుగు చేసిన ప్రార్థన. అదేంటి ప్రార్థన ఏంటి, క్షీణత కలుగు చేయటం ఏంటి అని మనం అనుకోవచ్చు. నిజమే, వారు కోరినదే ఆయన వారికి ఇచ్చెను, ఆయనను అది వారి ప్రాణములకు క్షీణత కలుగు చేసెను అని దేవుని యొక్క లేఖనంలో 106వ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, అరణ్య యాత్రలో ఉన్నటువంటి ఇజ్రాయిళ్ళు ఐగుప్తు నుండి తెచ్చుకున్నటువంటి ఆహారము 3 రోజులకి అయిపోగా వారు ఇక అప్పటికప్పుడు విత్తనం వేసి పైరు పంట బండి కోత కోసి ఆ తర్వాత వాళ్ళు సిద్ధపరచుకునే పరిస్థితి లేదు. వారు తెచ్చుకున్న ఆహారం 3 రోజులకి అయిపోయింది, అంతే. ఇక అక్కడి నుంచి ఈ అరణ్య యాత్రల్లో దేవుడు వారికి పరము నుండి దేవదూతల ఆహారాన్ని వారికి ఇవ్వటం ప్రారంభించారు. ప్రారంభంలో ఆహా ఓహో అని అన్నారు, చాలా రుచిగా ఉంది, అసలు ఇంత రుచైన ఆహారం మనం ఎప్పుడూ తినలేదా అని అన్నారు. కాలక్రమేణా ఆ విధమైనటువంటి ఆహారం వారికి వెక్కసమైపోయింది. ఇదంతా చవిసారములు లేని ఈ యొక్క ఆహారం మాకెందుకు, మా ప్రాణానికి విసుగు వచ్చింది అంటూ దేవునికి మొరపెట్టారు. దేవుని కంటే కూడా మోషేను చూచి ప్రతివాడు తన గుడారము వాకిట నిలిచుని ఏమని మొరపెట్టాడంటే, మాకు తినడానికి మాంసం ఇవ్వయ్యా అంటూ మోషే దగ్గర ఒకరా ఇద్దరా అన్ని లక్షల మంది వాళ్ళ గుడారం దగ్గర గుమ్మంలో నిలబడి మోషే వెళ్తుంటే తినడానికి మాకు మాంసం ఇవ్వు అంటూ విసిగించేశారు. చాలా బాధకరమైన రీతిలో ఆ ప్రార్థన జరిగింది. దేవుడు విన్నాడు. దేవుడు విని మోషేతో ఏమన్నాడంటే, వాళ్ళకి నేను మాంసం ఇస్తాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 4 రోజుల పాటు వారికి విస్తారమైనటువంటి మాంసం నేను ఇస్తాను. ఈయన కలవరపడిపోయాడు. అయ్యా, ఇంత సమాజానికి నేను ఏం చేయాలి, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ మాంసం ఇస్తానని చెప్పమంటున్నావు, అసలు ఏంటి పరిస్థితి అంటే దేవుడు అంటాడు, నా బాహుబలం తక్కువైందా, వాళ్ళు తింటారు ఆహారం, చెప్పు ఆ విషయం. దేవుడు చెప్పాడు. మోషే కూడా జనులకు చెప్పేశారు. మరుసటి రోజుకే పూరేళ్ళు, ఒక్క దినమంత ప్రయాణం వాళ్ళ పాలెము చుట్టూ పూరేళ్ళు విస్తారంగా పూరేళ్ళు, ఒక్కొక్కడు ఎంత కావాలంటే ఎంత ఆత్రమో, ఎన్ని రోజులు అది దొరకలేదని, ఎన్ని రోజులు లేవని ఒక్కొక్కడు ఏం ఆత్రపడ్డాడో, ఒక్కొక్కడు మొత్తానికి ఆ పూరేళ్ళని ఏ విధంగా తీసుకొచ్చి చేశాడో తెలియదు. కానీ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఆ పూరేళ్ళు ఇక రేపు దొరకవేమో అనుకున్నంతగా ఇంట్లో కూడా తెచ్చుకోడు. అప్పుడే తెచ్చి మనోళ్ళు కోసి సీరియల్ సెట్లు వేసారేమో తెలియదు. కానీ మొత్తానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆహారము వాళ్ళు వండుకొని తింటూ ఉండగా అది వారి పళ్ళ మధ్యలో ఉండగానే కొంత బాధకరమైన విషయం ఏంటంటే, అది వాళ్ళ ముక్కుల్లో నుండి కూడా బయటకు వచ్చింది అన్నట్లుగా వ్రాయబడింది. ఆ యొక్క మాంసాపేక్ష కలిగినటువంటి వారిని కిబ్రోత హత్తావా అన్న ప్రాంతంలో మాంసాపేక్ష కలిగినటువంటి జనులను ఆయన హతము చేసేను అని రాడు. అన్ని లక్షల మందిలో దరిదాపుగా 22,000 మంది ఆ మాంసాపేక్షతోనే వాళ్ళు చచ్చిపోయారట. అంతగా తిన్నారు, తిని ఇక ఏమి తింటున్నా ఆ యొక్క పూరేళ్ళు తిని అది ముక్కుల్లో నుండి కూడా బయటకు వచ్చేంత భయంకరంగా మాంసాపేక్షతో వారు జీవించుచున్నటువంటి ఆ కారణంతో వారి జీవితంలో వారు ఆ రోజున హతులైపోయారని దేవుని యొక్క వాక్యం తేటగా హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు వారి ప్రార్థన ఆలకించాడే, వారి ప్రార్థన విన్నాడు.
వారు కోరినట్లుగా మాంసాన్ని ఇచ్చాడు, కానీ అది వారి జీవితానికి క్షీణత ఏర్పడింది. రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఏమడుగుతున్నావు, ఏ విధంగా అడుగుతున్నావు? నీ జీవితానికి క్షీణత కలుగు చేసే రీతిలో అది దేవుని ఎదుట కొనసాగుతుందా, లేకుంటే నీ జీవితానికి ఆశీర్వాదం కలుగు చేసే రీతిలో దేవుని దగ్గర నీ ప్రార్థన ఉందా? దైవజనుడు యోహాను తన పత్రికలో ఆయన రాస్తున్నాడు ఏమంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏమి అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మన ఇష్టానుసారంగా మనం అడగటం కాదు, ఆయన చిత్తం, ఆయన మనసుని ఎరిగి ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. మనం ఏదంటే అది అడగటం, అది మన జీవితాలకి ఊరిగా మారొచ్చేమో, మన జీవితాలకి క్షీణత కలుగు చేస్తుందేమో. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు జాగరూకులంగా భయభక్తులతో మనం ఏమంటే అవి ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి అది కావాలి ఇది కావాలన్న అడగక మనం ప్రభు సన్నిధిలో దీనులమై తగ్గించుకొని దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు చేస్తూ, అయ్యా ఈ విషయం ఇది సందర్భం, ఇది మీ పాదాల దగ్గరకు ఉంచుతున్నాను, మీకు ఇష్టమైతే దీన్ని కొనసాగింపు చేయండి, అదర్వైజ్ నీకు ఇష్టం కాకపోతే ఇది నా ఎదురు నుండి తీసివేయి ప్రభువా అని కూడా మనం ధైర్యంగా దేవునికి చెప్పాలి. దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున మన జీవితాల్లో ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. క్షీణత కలుగు చేసిన ప్రార్థన అన్నటువంటి విషయాన్ని మనం వింటుండగానే మన మనసులో ఒక మార్పు రావాలి. నేను దేవునికి ఇష్టం కాకుండా దేవుని చిత్తం లేని ఏ విషయాల్ని ఎప్పుడైనా ఏమైనా అడిగానా, దాని ద్వారా నా జీవితాల్లో క్షీణత కలుగుతుందా, నా కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుందా, నా వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేకుండా పోతుందా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఒకవేళ ఇబ్బందుల్లో నేను కొనసాగించబడుతున్నానంటే, శ్రమలు పోరాటాలు కష్టాలు ఎదురవుతున్నాయంటే, దేవుని చిత్తం లేని విషయం ఏదైనా నేను అడిగానా అని మనల్ని మనం పరిశీలన చూసుకొని దేవుని దగ్గర అడగాలి, దేవునికి చెప్పాలి, అయ్యా నీకు ఇష్టం లేదైతే ఇది నా ఎదురు నుండి తీసివేయి ప్రభువా అని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు నిత్యముగా ఆయన మనకు సహాయం చేస్తాడు. వాటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాయన అనేకులైన మేము చేస్తున్న ప్రార్థన అయ్యా అది మాకు అనుగ్రహించబడుతుంది, కానీ దాని ముగింపు క్షీణత అని మీ లేఖనాల్లో మేము గమనిస్తున్నాం. ప్రభువా, వారు కోరినది మీరు వారికి అనుగ్రహించారు, అయినను వారి యొక్క ప్రాణాలకి క్షీణత కలిగింది అన్నట్లుగా మీ లేఖనం తేటగా చెబుతుంది. గనుక నా ప్రభువా, మా జీవితంలో మేము ఇక మీదట మా సొంత నిర్ణయాలతో మాకు ఇదే కావాలి, మాకు ఇలాగే జరగాలి, మేము ఇలాగే నడవాలి, మేము ఇలా ఉండాలి అన్నటువంటి అయ్యా మాకు మేమే హద్దులు ఏర్పరచుకొని ఈ విధమైన కండిషన్స్తో మేము మీకు ప్రార్థన చేయక మీ చిత్తానికి అప్పగించుకుంటూ మీ చిత్తానుసారంగా ప్రార్థన చేసి వాటిని మేము పొందుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనమైన నామం మహిమ తెచ్చుకోమని కృపయు కాపుదల సమాధానం నెమ్మది అనుగ్రహిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయం ఎవ్రీ మినిట్, ప్రతి క్షణం, ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయాలి. నీ వ్యక్తిగత జీవితంలో, నీ వివాహ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నువ్వు ఏ విషయంలోనైనా సరే దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకుని ప్రార్థన చేయాలి. లేకపోతే నువ్వు కోరింది దేవుడు ఇస్తాడు, అని ముగింపేమో నీకు క్షణత వస్తే దాని పర్యవసానం బాధగా ఘోరంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనసును పెట్టాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్.